అమ్మా భగవాన్ శరణం. ఈరోజు చాలా శుభదినము. తెలుగు సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. నువ్వు ఏదో అయిపోవాలని నువ్వు అనుకుంటే దుఃఖము తప్పదు. దుఃఖము నువ్వు ఆరాటపడుతూ ఉంటే పుడుతుంది దుఃఖము. నీ అచేతనమైన మనస్సులో ఈ ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. దీని నుంచి నువ్వు బయటపడాలి అంటే నవగ్రహ హోమాలు ఒకటే మార్గము. ఎందుకంటే మన పూర్వీకులు గుర్తుపెట్టుకోండి, మన సనాతన సాంప్రదాయం తీసుకుంటే ఏ యుగంలోనైనా హోమాల ద్వారానే భగవంతుడి యొక్క అనుగ్రహంతో విజయం పొందారు. అటువంటి హోమాలు మన సత్యలోకములో మరి భగవంతుడి యొక్క దయతోటి నవగ్రహ హోమము, అలాగే సహస్రనామ హోమము, అలాగే నవరాత్రి హోమాలు, అలాగే సుదర్శన హోమాలు, సంవత్సరానికి ఈ 4 జరిగే హోమాలలో గాన పాల్గొంటే మానవ జన్మ ఇంకా ధన్యమైపోతుంది. ఇక జీవితము ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి? పూర్వీకులు, అలాగే మరి పూర్వజన్మ, తల్లిదండ్రులు మొదటి బీజము, నవమాసాలు మోసిన తల్లి బిడ్డ బయటకు వచ్చిన 6 నిమిషాలు, 6 గంటలు, 6 నెలలు, మరి 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి సమస్త భూగోళము, మరి అలాగే ఈ గ్రహ నక్షత్ర మండల ప్రోగ్రామింగు, ఇవన్నీ కూడా మనపై ప్రభావం చూపుతుంది. దాన్ని బట్టి మన జీవిత విధానము, నడవడిక ఉంటుందండి. విశ్వ సిద్ధాంతంలో స్త్రీయ మగవాళ్ళ అన్నది ఉండదు. నవగ్రహాలు మనపై జీవిత ప్రభావము ముఖ్యంగా 5 చూపిస్తుంది. ఒకటి పూర్వీకులు, మరి రెండోది వచ్చి భగవంతుడి అనుగ్రహంతో మనం అందరము కూడా ఈ భూగోళం యొక్క ప్రభావం ఉంటుంది. మరి అలాగే విశ్వం యొక్క ప్రభావం ఉంటుంది. మరి అలాగే భగవంతుడి అనుగ్రహంతో పూర్వజన్మ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. వీటన్నిటి నుంచి, నెగటివ్ ప్రభావం నుంచి మనకి విముక్తి చేసి మనందరికీ కూడా పరంజ్యోతమ్మ భగవాన్లు ఆ హోమంలో రక్షణ కవచం వేస్తున్నారు. మరి ఎంతటి అద్భుతము అంటే తలరాతలు కూడా మారుస్తున్నారు. మనందరము, మన పూర్వీకులు, మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా బ్రహ్మ రాసిన రాత అని. కానీ గుర్తుపెట్టుకోండి, నీ యొక్క తలరాతను నువ్వే రాసుకుంటావు. నువ్వు చేసినది మంచి అయినా చెడు అయినా ఈ కర్మభూమిపై అనుభవించడం తప్పదు. ఎందుకంటారా? భగవంతుడి అనుగ్రహంతో మన తలరాతలు ఎందుకు మారుస్తున్నారు? భగవంతుడు మన ఆనందంగా జీవితంలో ముందుకు జీవించాలని, మనము మరి అందరూ కూడా ఆనందకరమైన జీవితాలు గడపాలని, మరి అలాగే మన సమస్యలు నుంచి బయటికి పడాలి. ముఖ్యంగా భార్యాభర్తల బాంధవ్యం కావచ్చు, సంతాన ప్రాప్తి కావచ్చు. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహంతో వివాహం కాని వారికి ఈ నవగ్రహ హోమం నుంచి బయటపడగలుగుతారు. ఇక జీవితంలో మహిమలతోటి నవగ్రహ హోమం జరుగుతుంది. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి భగవంతుడు సర్వశక్తివంతుడు, మరి సర్వవ్యాప్తి, సర్వాంతర్యామైన ఆ దేవుడు నిర్గుణ బ్రహ్మ. నీ గుణాల బట్టే నీ దేవుడు కూడా ఉంటాడు. నీ దేవుడు నువ్వు ఎలాగ ఉన్నావో నీ దేవుడు కూడా అలాగే ఉంటాడు. మరి నువ్వు ఆనంద ప్రేమ స్థితిలో నువ్వు మునిగి తేలుతున్నావా? నీ దేవుడు కూడా నీకు ఆనందాన్ని, ప్రేమలో నింపేసి నీకు అనుభూతులతో నీ జీవితాన్ని ముంచేస్తారు. నీ ఆనంద స్థితిని నువ్వు కూడా ఇతరులకి బదిలీ చేయొచ్చు. అపారమైన ప్రేమను మరి భగవంతుడు మనందరికీ నిరాకార రూపంలో నా దేవుడు అనుభూతులనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతటి గొప్ప జీవితము మనకి భగవంతుడు ఇచ్చినందుకు మనం కృతజ్ఞత తప్ప మనకి ఏమి చెప్పుకోగలదము? మరి నీ దేవుడు ఎలాగ ఉంటాడో అలాగే వ్యవహరిస్తాడు. మనిషి లోపల, ప్రతి మనిషి లోపల మంచి చెడు రెండూ ఉంటాయి. మనందరము కూడా
గుర్తుపెట్టుకోండి, మన లోపల భావోద్వేగాలు, ఈర్ష, ద్వేష, దుర్గుణాలు ఇవన్నీ మన లోపల ఉన్నాయి. మరి వీటి నుంచి ఈ నవగ్రహ హోమాల ద్వారా మనం బయటపడతాము. మరు నిమిషము మన జీవితం ఆనందమయమైపోతుంది. మరి భగవంతుడు ఎందుకంటే మన అందరిపైన జాలిపడి అనుగ్రహం ఇస్తున్నారు. ఇంతటి అనుగ్రహం ఇస్తున్న మనకి ఆ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు కోటి కోటి కృతజ్ఞతలు చెప్పండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడిగి పెడుతున్నాము, ఈ తెలుగు నూతన సంవత్సరంలో. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి, ఎన్నెన్నో మార్పులు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ సమయంలో భగవంతుడు ఒక్కడే మనకి రక్ష. మరి ఆ భగవంతుడు మనందరికీ రక్షణ కవచం వేసి మన లోపల ఉన్న దుర్గుణాల నుంచి విముక్తి చేసి మరి మంచి విషయాలు కూడా మన అనుభూతి చెందేలాగా చేసి మన నుదుటిన తలరాతను మార్చి మనందరినీ భగవంతుడు జీవితంలో ఆనందకరమైన జీవితాన్నిచ్చి మనల్ని ప్రేమామయిలో ఆనందంలో ముంచే ఆ ప్రేమామయి ఆనందమయులైన అమ్మా భగవాన్లకు కోటి కోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. అందరికీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. థ్యాంక్ యూ.